గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఎర్రగా పండాలంటే ఇన్ని ఐటమ్స్ వేయాలని నాకైతే తెలీదు. హోల్ బిర్యానీ మసాలాలన్నీ వేయమని చెప్తున్నారు. చెక్క, లవంగాలు, యాలుక్కాయలు ఇలాంటివన్నీ వేసి రుబ్బుకుంటే గానీ గోరింటాకు పండదని చెప్తున్నారు. వీటితో పాటు టీ పొడి, టీ డికాషను, బిర్యానీ ఆకు ఇలా కూడా వేయమని చెప్తున్నారు మరగపెట్టి. ఎందుకు అసలు అవన్నీ వేయటం? మన చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు చక్కగా రోట్లో రుబ్బి పెట్టేవాళ్ళు. ఆ రుబ్బేటప్పుడే అసలు ఒక చెయ్యి అయితే చక్కగా పట్టిపోయేది. రుబ్బినాక పెట్టుకున్న చెయ్యి కన్నా ఎగదోసినప్పుడు చెయ్యే ఎక్కువగా పండేది. అలా రుబ్బేటప్పుడు కొంచెం చింతపండు కానీ, నిమ్మరసం కానీ, పుల్లటి మజ్జిగ కానీ, పెరుగు కానీ వేసుకునేవాళ్ళు. చాలా చక్కగా పండేది. అలా పెట్టుకున్న తర్వాత గోరింటాకు ఆరిపోయి తీసేసిన తర్వాత చెయ్యి కడుక్కోకుండా 2 చుక్కల కొబ్బరి నూనె అయితే రాసుకుంటే చాలా చక్కగా కనపడుతుంది. గోరింటాకు అనేది ఎరుపుతనం అనేది పోకుండా చాలా నీట్గా కనిపిస్తుంది. అసలు గోరింటాకు మన బాడీలో టెంపరేచర్ని బట్టి పండుతుంది. మన బాడీలో హీట్ ఎక్కువగా ఉంటే కొంచెం నలుపు రంగులోను, హీట్ తక్కువగా ఉంటే కొంచెం ఎరుపు రంగులోను పండుతుంది. అంతేగాని ఇలా ఆ మసాలాలు ఈ మసాలాలు వేస్తే గోరింటాకు పండటం అనేది అసాధ్యం. అసలు ఎప్పుడైనా ఒకసారి గోరింటాకు పెట్టుకుంటూ ఉండండి. హెల్త్కి కూడా చాలా మంచిది. కోన్లు అలాంటివి పెళ్ళిళ్ళ టైంలో పెట్టుకున్నా ఎక్కువ శాతం ఆకు పెట్టుకోవడానికి ట్రై చేయండి.